ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 15వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం గు, గే, గో, సాసీసు, సేసో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున గోచార పరిస్థితులు కనుక మనం ఒకసారి చూసుకుంటే ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ కుంభరాశి వారికి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీరు చేస్తున్న కార్యకలాపాలు, మీరు చేస్తున్న వ్యవహారాలన్నీ కూడా సంపూర్ణమైన విజయాన్ని ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క ఆత్మీయులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, లేకపోతే మీ యొక్క పై అధికారుల వల్ల కూడా మీరు చాలా వరకు ప్రోత్సాహాన్ని పొందుతారు. వాళ్ళు మీ పనిలో ప్రతి పనిలో కూడా వాళ్ళు మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహిస్తారనే విషయాన్ని గమనించాలి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ ప్రతిభా సామర్థ్యాలకి గుర్తింపు లభిస్తుంది. వాళ్ళ ప్రతిభా పాఠవాలని పై అధికారులు గుర్తించి వీళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల ఉద్యోగులు చాలా వరకు మానసికంగా చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే వీళ్ళకి కొత్త కొత్త బాధ్యతలు కూడా కట్టబెట్టడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఖచ్చితంగా మీ లక్ష్యం ఏదైతే ఉందో, మీ గమ్యం ఏదైతే ఉందో, మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు అనుకున్న టైంకి సకాలంలో పూర్తి చేయగలుగుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీ పై అధికారుల యొక్క మన్ననలు పొందడమే కాదు, దానివల్ల మీరు ఆర్థిక లాభాలని, కీర్తి ప్రతిష్టలను కూడా పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ ప్రతిభా పాఠవాలకి గుర్తింపుగా మీకు తగ్గట్టుగా మీకు కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమడిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాల్లో కూడా, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా, ప్రతి వ్యవహారంలో కూడా మీకు ఖచ్చితంగా కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. మీరు మీ కోరికల మేర, మీ లక్ష్యాలు, కోరికల మేర మీరు సాధించుకోవాల్సిన అన్ని విషయాలను కూడా మీరు సాధించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున మీ ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ, లేకపోతే మీ ఆభరణాలు కానీ, ఇతరత్ర ఇంటికి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా మీరు కొనుగోలు చేసుకోవడానికి, సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల కొంచెం డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి. ఆర్థికంగా వాళ్ళు బాగా ఆర్జిస్తారు. దానివల్ల వాళ్ళు ఏంటో చాలా హ్యాపీగా, సంతోషంగా వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగించుకుని వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టి అందరూ కూడా కృతకృత్యులు అవుతారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా విశేషంగా శుభ పరంపర అనేది కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మీకు వ్యక్తిగతంగా వివాహాలు కాకపోతే ఆ వివాహాలు కుదరడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మీ పిల్లలకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కూడా వివాహాలు కుదరడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రోజున మీరు శుభకార్యాల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్ళటం, మీ స్నేహితుల ఇళ్ళకి వెళ్ళటం, బంధువుల ఇళ్ళకి వెళ్ళటం, అక్కడ చాలా హ్యాపీగా, సంతోషంగా వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం, చాలా సంతోషంగా, హ్యాపీగా మీ రోజంతా కూడా గడపటం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా మంచి అభివృద్ధిలా కనిపిస్తుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి స్త్రీ మూలకంగా కూడా విశేషంగా ధనం మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే స్త్రీ మూలక సౌఖ్యం కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే గతంలో మీరు ఎవరికన్నా అప్పులు ఇచ్చుంటే అప్పులన్నీ కూడా మీకు సకాలంలో అవన్నీ కూడా పాత బాకీలన్నీ కూడా వసూలు అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు నిరభ్యంతరంగా
మీరు వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు. వాహనాలు ఖచ్చితంగా వాహన యోగం కలిగే రోజుగా ఈ రోజున మనం చెప్పుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు తమ ఆదాయం పెరగటం వల్ల, అభివృద్ధి పెరగటం వల్ల, ఆ ఆదాయానికి అనుగుణంగా తాము భవిష్యత్తులో ఇల్లు నిర్మించుకుందామనో, గృహ నిర్మాణాలు చేపడదామనో, లేకపోతే స్థలాలు కొనుక్కుందామనో, ఇలాగా గృహానికి సంబంధించిన ఆలోచనలు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఆలోచనలు చేయటమే కాదు, ఆ ప్రయత్నాలు కూడా మీరు మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నా, గతంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా సరే, ఆ సమస్యలన్నీ కూడా ఈ రోజున తీరిపోయి మీరు చాలా ప్రశాంతంగా, చాలా ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఖచ్చితంగా కూడా ఆరోగ్యం కూడా ఈ రాశికి చెందిన జాతకులకు చాలా వరకు అనుకూలిస్తుంది. గతంలో మీరు అనారోగ్య సమస్యలతో బాధపడితే ఆ అనారోగ్య సమస్య నుంచి మీకు విముక్తి లభిస్తుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా, ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి, దానివల్ల ఆత్మవిశ్వాసం మరింత ఇనుమడించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రులతో సరదాగా హ్యాపీగా గడపడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి కూడా ఖచ్చితంగా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విపరీతమైన అవకాశాలు వస్తాయి. అలాగే చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది, చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. దానివల్ల వాళ్ళు విద్యలో వాళ్ళకి మంచి రాణింపు లభిస్తుంది. వాళ్ళు పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య కూడా ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి ఒకే బాటలో నడవటం వల్ల ఖచ్చితంగా కూడా మరి మీకు మీ సంసార జీవితం, దాంపత్య జీవితం చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సాహచర్యంలో మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. వాళ్ళ యొక్క సుఖం మీకు బాగా లభిస్తుంది. దాంతో మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. మీకు నచ్చిన వస్తువులు, మీరు మెచ్చిన దుస్తుల్ని అవతల వాళ్ళు మీకు కొనుగోలు చేసి బహుమతులుగా ఇవ్వటం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ 15వ తేదీన పరిస్థితులన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వాళ్ళ దైనందిన జీవితం అంతా కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ఆదాయం సమృద్ధిగా మీ చేతికి అందుతుంది. అన్ని రకాలుగా కూడా వివిధ మార్గాల ద్వారా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరగటం, ఆరోగ్యం బాగుండటం, దానివల్ల ఏంటంటే మీరు మరింత ఉత్సాహంగా, మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలా పూర్తి చేసుకోవటమే కాదు, ఆయా కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకు డిసెంబర్ 15వ తేదీ అంతా కూడా చాలా వరకు అనుకూలిస్తుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అమ్మవారి యొక్క నామస్మరణం చేయండి. అలాగే అమ్మవారికి మీరు శతనామావళి కానీ, అష్టోత్తరం కానీ, లేకపోతే మీకు ఏది వీలైతే అది చదువుతూ, పఠిస్తూ అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను నివేదించి అమ్మవారికి పూజాధికారులు నిర్వహిస్తే చాలా వరకు సమస్యల నుంచి మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్య నుంచి కూడా మీకు బయటపడి సర్వ సుఖాలు మీ సొంతం అవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యం సంప్రాప్తిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ
ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.